ఎంత స్వెట్ వస్తే అంత వెయిట్ లాస్ అవుతారు. ఇలా మనలో ఉన్న చాలామంది అనుకుంటారు. సో ఇలా అని చెప్పి ట్రెడ్మిల్ గంటలు గంటలుగా పరిగెత్తుతారు. అలాగే ఫ్యాన్స్ అండ్ ఏసీస్ ఆఫ్ చేసి మరీ వర్కౌట్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో ఇందులో మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, స్వెట్టింగ్ అనేది మన బాడీని కూల్ డౌన్ చేసే ఒక మెకానిజం. ఏ పని చేసినా మన బాడీ ఓవర్ హీట్ అవుతుంది. సో ఈ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి మన బాడీలో స్వెట్ రిలీజ్ అవుతుంది. వర్కౌట్ చేసేటప్పుడు కూడా ఇంతే. అంతే మాత్రంగా మనకి ఎక్కువ స్వెట్ వస్తుంది, మనం ఎక్కువ ఫ్యాట్ బర్న్ చేస్తున్నామని కాదు. అలాగే మీకు స్వెట్ ఎక్కువ రావట్లేదు అలా అని చెప్పి మీరు ఫ్యాట్ బర్న్ చేస్తలేరు అని కూడా కాదు. మన వెయిట్ లాస్ అనేది ఓవరాల్ క్యాలరీ డెఫిషియన్సీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అలా అని చెప్పి స్వెట్ వచ్చినంత మాత్రమే మీరు వెయిట్ లాస్ అవుతున్నారు అని అనుకుంటే, మీరు లాస్ అయ్యేది ఆ టైంలో వాటర్ లాస్ అనమాట. సో ఎప్పుడైతే మళ్ళీ మీరు డిహైడ్రేట్ అవుతారో, సో మళ్ళీ మీరు అయితే లాస్ అయిన వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ అనేది మళ్ళీ రిటర్న్ వస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫ్యాట్ లాస్ కోసం మనకు కావాల్సింది స్వెట్ కాదు, క్యాలరీ డెఫిషియన్సీ.